దాదాపు 900 ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాన్ని జరిపించడం కోసం కూటమి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఇందులో విచారించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే జాతర నిర్వహిస్తారో అందులో ఉన్నటువంటి కైకాల వంశస్థులు కానీ, అదేవిధంగా ఆలయ అర్చకులకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏమాత్రం కూడా లేకుండా కేవలం రాజకీయ పార్టీలు, ఈ 3 పార్టీల కూటమికి చెందినటువంటి వాళ్ళనే, మరీ ముఖ్యంగా పక్క నియోజకవర్గాలైనటువంటి శాసనసభ్యులకి ఈ యొక్క ఉత్సవ కమిటీలో చోటు కల్పించడం, అదేవిధంగా తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీలో సభ్యత్వం కల్పించడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరోవైపు చూస్తుంటే తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారికి చోటు దక్కకపోవడం, అదేవిధంగా మేయర్ శిరీష గారిని పరిగణలోకి తీసుకోకపోవడం, అదేవిధంగా 2 డిప్యూటీ మేయర్లలో ఒక డిప్యూటీ మేయర్కి అవకాశం ఇవ్వకపోవడం చూస్తుంటే ఇది కేవలం రాజకీయ కమిటీగానే ఉంది తప్ప ఉత్సవ కమిటీగా ఏమాత్రం కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఆలయాల్లో ఎన్నో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరగడం, అపచారాలు జరగడం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో దైవ కార్యక్రమాలని నిర్వహించడం పోయి ఈరోజు అన్నిటినీ కూడా రాజకీయ కోణంలో చూడడం చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క ఉత్సవ నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, ఏదైతే ఉత్సవ కమిటీ వేశారో అందులో తిరుపతి ఎంపీ గారికి, అదేవిధంగా మేయర్గా ఉన్నటువంటి నగరం ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి శిరీష గారికి అందరికీ కూడా సముచిత స్థానం కల్పించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందేలా చూడాలని, జాతరను ఘనంగా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.